వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్స్టాపబుల్. 7 పదులు వయసులోనూ కూడా ఏ మాత్రం తగ్గట్లేదు, అంటే తగ్గేదేలే అంటున్నారు. ఏంటి ఆ అన్స్టాపబుల్? 7 పదుల వయసులో కూడా ఎందుకు తగ్గట్లేదు అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పూర్తిగా ఈ వీడియో చూడండి. మీరు కనుక చంద్రబాబు నాయుడు గారి అభిమానులు అయితే తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం ద్వారా ఆయనకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్. ఇక 7 పదుల వయసులో మాత్రం చంద్రబాబు నాయుడు గారు, అంటే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఏ మాత్రం తగ్గట్లేదు. బెజవాడలో వరద బాధితులు పరామర్శించడమే కాదు, సహాయక చర్యలు దగ్గర నుండి కూడా పర్యవేక్షిస్తున్నారు. పదండి ముందుకు అంటూ కూడా అధికార గణాన్ని ముందుకు నడిపిస్తున్నారు. 7 పదుల వయసులో మాత్రం ఏ మాత్రం తగ్గట్లేదు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అని కూడా 100% చెప్పుకోవచ్చు. ఎందుకంటే బెజవాడలో వరద బాధితులను పరామర్శించడమే కాదు, సహాయక చర్యలు దగ్గర నుంచి కూడా పర్యవేక్షిస్తున్నారు. పదండి ముందుకు అంటూ కూడా అధికార గణాన్ని ముందుండి నడిపిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఉక్కు సంకల్పం అంటే బురద అడ్డం కాదు అంటూ కూడా నిరూపిస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. మేడే అంటే డే 1 నుంచి కూడా మనకు మేడే అని ఎలా అయితే మన కార్మికుల కోసం చేసుకుంటున్నాడో, అంటే మంచిగా జరుపుకుంటాము, సేమ్ ఆ విధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక డే 1 కూడా మేడే రోజు ఏదే విధంగా కార్మిక దినోత్సవం అంటారో, సేమ్ ఇక్కడ సేవా కార్యక్రమానికి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు గారు డే 1 నుంచి కూడా 5 రోజుల దాకా ఒక యజ్ఞంలోగా ఇక్కడ సహాయక చర్యలు పర్యవేక్షిస్తూ అన్స్టాపబుల్ గా కొనసాగుతున్నారు. ఉక్కు సంకల్పం ఉండేలాగా, కానీ ఇక్కడ బురద అడ్డం రావు అని కూడా వయసు అనేవి కూడా ఏమీ చేయలేవు అనే విషయాన్ని ఇక్కడ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మరోసారి ఇక్కడ నిరూపించారని కూడా చెప్పుకోవచ్చు. బొడమేరు దాటికి కుంగిపోయినటువంటి బెజవాడకు అంటే ఎక్కువగా తొందరగా కూడా చేరుకునే విధంగా దాని బెజవాడను మరీ ప్రజలకు అక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు చాలా త్వరగా కూడా క్లియర్ చేయడం, అంటే వాళ్ళ యొక్క సమస్యలను తీర్చడం కోసం లక్షలాది మంది ఎవరైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళ వెనక నేనున్నాను, నేను మీకు ముందుండి నడిపిస్తాను, వెనక నుండి మిమ్మల్ని ప్రోత్సహిస్తాను, ముందుండి నడిపిస్తాను అన్న విధంగా కూడా వాళ్ళకి భరోసా ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే రేయింబగుళ్ళు అనేది కూడా తేడా లేకుండా విజయవాడలో పర్యటించడమే కాకుండా సహాయక చర్యలు అధికారులకు వాళ్ళకి దిశానిర్దేశం చేస్తున్నారు. ఒక సీఎం గా అధికారులకు దిశానిర్దేశం చేయడం కాదు, సహాయక చర్యలు కూడా దగ్గరుండి పర్యవేక్షించి అధికారులను ముందుండి నడిపించడం కూడా ఆయన ప్రసిద్ధి చెందారని చెప్పుకోవచ్చు. అలాగే కలెక్టరేట్లతో ఎప్పటికప్పుడు అక్కడ బస చేసి అధికారులు అలాగే పరుగులు కూడా పెట్టిస్తున్నారు అధికార యంత్రాంగాన్ని కూడా అని చెప్పుకోవచ్చు. సహాయక చర్యలు వేగవంతం చేస్తున్నారు. అంతేకాకుండా బెజవాడ పైన బొడమేరు విరుచుకు పడ్డటువంటి మొదటి రోజు నుంచి కూడా ఇవాళ దాకా కూడా 5 రోజుల దాకా సంకల్పం లాగా, ఒక మహా యజ్ఞం లాగా కూడా ఇక్కడ ముందుకు సాగుతున్నారు చంద్రబాబు నాయుడు గారిని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 5వ రోజే కాదు, ఫుల్ బిజీగా ఉన్నటువంటి సీఎం చంద్రబాబు గడిపారని చెప్పుకోవచ్చు. బురద వరకు కూడా ఉంటే, అంటే వరద తగ్గే వరకు కూడా ఉంటే సాయం అందించే వెళ్తామంటున్నారు కూడా చంద్రబాబు నాయుడు గారు. పారిశుద్ధ్య పనులకు సంబంధించి కావచ్చు, అధికారులతో పాటు వరుస సమావేశాలు అయితే నిర్వహిస్తున్నారు. ఆపరేషన్ క్లీనింగ్ షురూ చేశారని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా విజయవాడను మళ్ళీ అతి త్వరలో పట్టాలు ఎక్కించడానికి అక్కడ నిర్విరామంగా, అంటే అసలు రెస్ట్ లేకుండా కూడా కృషి చేస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఇక కలెక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దాతల నుంచి కూడా విరాళాలు సేకరించడంతో పాటుగా ఒక్కొక్కటి బిజీ షెడ్యూల్లో, అంటే ఇటువంటి ఒక్కొక్క బిజీ షెడ్యూల్లో కూడా క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అధికారులతో సమావేశం అనంతరం కూడా బొడమేరు ముంపు ప్రాంతాలను పర్యటించారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే పంట సాయంతో పాటుగా బొడమేరు ప్రాంతంలో పరిశీలించారు. అలాగే గండ్లపడి, అంటే ఎక్కడైతే ఆ వర్షానికి గండ్లపడి ఉంటాయో అవన్నీ కూడా పడినటువంటి ప్రాంతాల్లో ముమ్మరంగా ఆ పనులు కూడా చేస్తూ వాటిపైన కూడా ఆరా తీస్తున్నారు. పలువురు స్థానికులతో మాట్లాడినటువంటి ఆయన ప్రభుత్వం అండగా ఉంటుందనేసి కూడా వాళ్ళందరూ కూడా స్థానికంగా ఉన్నటువంటి ప్రజలకు కూడా హామీ అలాగే భరోసాను కూడా ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత మధురా నగర్కు వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారు. మధురా నగర్ బ్రిడ్జి దగ్గర ముంపు ప్రాంతాలను స్వయంగా చూశారు. అక్కడ స్థానికులతో కూడా మాట్లాడి వారి సమస్యలు కూడా తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి చాలా తీవ్రంగా కృషి చేశారని కూడా చెప్పుకోవచ్చు. వీలైనంత త్వరగా
విజయవాడను యథాస్థితికి తీసుకొస్తామనేది కూడా అక్కడ ఉన్నటువంటి వారికి ఒక భరోసాను అయితే కల్పించారు చంద్రబాబు నాయుడు గారు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పుకోవచ్చు. ఇక మధురా నగర్లో ముంపు ప్రాంతాన్ని పరిశీలించినట్టు అక్కడ కాసేపు ఆ ఊపిరి బిగబట్టి కొన్ని సీన్లు అయితే బిగబట్టేటువంటి సీన్లు కూడా చోటు చేసుకున్నటువంటి పరిస్థితిని కూడా చూశారు. చంద్రబాబు నాయుడు గారు బ్రిడ్జి మీద ఉండగానే ట్రాక్ పైకి వచ్చినటువంటి ట్రైన్ వెంటనే అప్రమత్తమైనటువంటి అధికారులు ఆయన కొంత అలర్ట్ చేశారని చెప్పి, దీంతో ట్రాక్ పైన ఉన్నటువంటి ఆయన్ని ఫుట్పాత్ పైకి ట్రైన్ వెళ్లే వరకు కూడా అక్కడ నిల్చొని పెట్టారని కూడా చెప్పుకోవచ్చు. చంద్రబాబు అయితే ఎవరికి ఎలాంటి ప్రమాదం లేకుండా కూడా అది మనం చూసాం. అలాగే 2-3 రోజుల నుండి కూడా మన వార్తలకు సంబంధించి కూడా చూసాం. క్షణం పాటు కూడా ఎక్కడా కూడా ఆయన విశ్రాంతి లేకుండా శ్రమిస్తున్నారు అని కూడా చెప్పుకోవచ్చు. అదే కాకుండా 7-10 వయసులోనూ ఏమాత్రం తగ్గలేదని చెప్పుకోవచ్చు. చంద్రబాబు నాయుడు గారు కారు కావచ్చు, కాన్వాయ్ కావచ్చు లేకుండానే వరద ప్రాంతంలో సామాన్యుల్లాగా పర్యటిస్తున్నారు. ప్రతి ఒక్కరిని కూడా కాపాడుకుంటామంటూ కూడా చెప్పుకొస్తూ వాళ్ళకి అండగా ఉంటామంటూ కూడా ఆయన అయితే ముందుకు వెళ్తున్నారు. అంతేకాకుండా డైలీ బ్రేక్ఫాస్ట్ కి సంబంధించి అవడంతోనే ఫుడ్ బిజీగా అయిపోతుంది. అంటే డైలీ బ్రేక్ఫాస్ట్ అవడంతోనే ఫుల్ బిజీ అయిపోతున్నారు అని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఆయన రెస్ట్ లేకుండా పనిచేస్తున్నారు. ఈ వయసులో కూడా ఇలా పనిచేయడం అనేది కూడా ఒక గొప్ప విషయంగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనా చంద్రబాబు నాయుడు గారు ప్రస్తుతం ఏపీ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ప్రజలకు అండగా వాళ్ళ యొక్క ప్రతిదీ కూడా దగ్గరుండి ఆయన ఆ 7-10 వయసులో కూడా నిరంతరం పనిచేస్తూ కూడా అధికారుల దగ్గర కూడా పనిచేయిస్తున్నారు అని చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.